సంబంధించిన ల్యాండ్ కాదు. ఓకే. సో ఆ విషయంలో మనం క్లారిటీ తీసుకోవాలి. సో అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సరే, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు, సో ఇప్పుడు ప్రాబ్లం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 సంవత్సరాల తర్వాత న్యాయం విని ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన భూముల కేటాయింపు చెల్లదు, ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అవును. సో ఇక్కడ ఇప్పుడు అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొడవ నడుస్తుంది, ఇటు ప్రతిపక్షాలు కూడా గొడవ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు మీ కామెంట్స్ లో కూడా చెప్పిండ్రు, యా సుప్రీం కోర్టును మించిన న్యాయవాదుల బీజేపీ బీఆర్ఎస్ తన అనుబంధ సంఘాలు. అంటే నేను ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నా, కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. భూములు అమ్మలే, మనం అమ్ముదాం అనుకుంటున్నారు. లేదు, టీజీఐఐసికి ఇస్తున్నాము. అవును, వాళ్ళ కాలంలో ఉన్న టీఎస్ఐఐసి టైప్. ఎస్. అక్కడ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, ఫారెస్ట్ ల్యాండ్, జింకలో నెమల్లో వీళ్ళు ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఎట్లా ఏఐతో చేసి మంచిగా గ్రాఫిక్స్ లో వేసి పడేసిండ్రు. మీరు కూడా మన జీ టీమ్ ను పంపియండి అక్కడికి, నెమళ్ళు అవి వచ్చేటట్టు అవి వచ్చేటట్టు మంచిగా చేసిండ్రు, చాలా మంచి ఏఐతో చేసిండ్రు. ఇక్కడ నేనేమంటున్నా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంటున్నారు. ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే 400 ఎకరాలకు ఇంకా 400 ఎకరాలు కల్పిద్దాం. ఎందుకంటే అది ఇందిరాగాంధీ గారు పెట్టింది. అది ఎప్పుడు 1969 మూవ్మెంట్ తర్వాత అప్పుడున్న వ్యతిరేకత, అప్పుడున్న పరిస్థితులు, జై ఆంధ్ర జై తెలంగాణ మూవ్మెంట్స్ తర్వాత హైదరాబాద్ అది ఎలకేట్ చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ వీళ్ళు ఎవరు పెట్టలే, మేమిచ్చిన యూనివర్సిటీ అది. ఇలా మాకు వ్యతిరేకంగా విద్యార్థులను ఎగదోస్తున్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం అంటే దాంట్లో బీఆర్ఎస్ కలిసి ఉన్నది. రెండవది పింక్ లోటస్ మీడియా, ఏవైతే ఈ ప్రాపగండాను పబ్లిసిటీ చేయాలనుకుంటుండ్రో వాళ్ళు చేస్తున్నది. నేను అంటున్నా, ఇప్పుడు నేను దానికి పూర్తి కూలంకుషంగా చూస్తే ఇప్పుడు మైగోం రామేశ్వరరావు గారికి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో అది ఎలకేట్ చేసినట్టుగా ఇప్పుడు ఉంది. అప్పుడు బిల్లీరావుకు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళిద్దరికి మద్దతుగా ఎవరు వచ్చిండ్రు? బీజేపీ వచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, వాళ్ళ అనుబంధ సంఘాలు అన్ని వాళ్ళు పనిచేస్తున్నాయి. ఈ రోజు నేనంటున్న ఒక మాట, మీరు సుప్రీం కోర్టును వ్యతిరేకించే స్థాయి మీరు వచ్చిండ్రు అని అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. 397 ఎకర్స్ మనం ఆల్టర్నేటివ్ అలొకేషన్స్ కు అప్పుడున్న రిజిస్ట్రార్ వీసీతో సహా అందరు అధికారుల సంతకాలు ఉన్నాయి కదా. మనం ప్రత్యామ్నాయంగా 397 ఎకరాలు ఇచ్చినాం. దాన్ని వీళ్ళు ఈ 400 ఎకరాలు అనే పరిస్థితికి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు అనేది ఒక లెక్క. నేను అంటున్నా భరత్ భాయ్, నిజంగా ఆ పరిస్థితి వస్తే ఆ రోజు అదే పీపుల్స్ ప్రోగా రాజశేఖర రెడ్డి గారు బిల్లీరావుకు, ఐఎంజీ భారత్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిండ్రు. దాన్ని కొనసాగించింది ఎవరు? రోషయ్య గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాన్ని అలా విన్ తెచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మధ్యన కేసీఆర్ గారు ఉన్నారు. ఏం పోరాడిండ్రు? ఒక ప్రైవేట్ సంస్థకు ఆ భూమిని ఎట్లా అప్పచెప్తారు? మరి ఎకలాజికల్ బ్యాలెన్సెస్ మరి అప్పుడెందుకు రాలేదు? లేదంటే ఇప్పుడు మీరంటున్న పీకాక్స్, లేకపోతే ఈ గాడిదలు, ఇట్లాంటి అన్ని చెప్తున్నారు కదా వీళ్ళు, బయోడివర్సిటీ అవుతుంది. మరి ప్రైవేట్ వాళ్ళకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇక్కడ ఒకటి క్లియర్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూములు కావని అనట్లేదు. మీరు ఆ భూములు టీజీఐఏసీకి ఇస్తే ఏం చేస్తారు? టీజీఐఏసీ ఇండస్ట్రీస్ కు వేలం వేస్తుంది కదా. ఇండస్ట్రీస్ కనే కాదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అది. ఇంకా వేరే ఇండస్ట్రీస్ తో పాటు ఈ రోజు అక్కడ ఉన్న భూమిని అంతా ఇప్పుడు 400 ఎకర్స్ టీజీఐఎస్కే కాదు, ప్రైవేట్ భూములు ఉన్నాయి వ్యక్తులై. దాంట్లో మీరు దాదాపు కొన్ని ఎకరాలు మీరు చూస్తే మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా నేను పెడతా. ఏవైతే పాండ్ ఉందో దాన్ని మనం ముట్టుకునే హక్కు లేదు. ఏదైతే ఇప్పుడు రాక్ ఫార్మ్స్ ఉన్నాయో వాటిని మనం ముట్టుకునే హక్కు లేదు. ఎందుకంటే అది అలొకేటెడ్ తర్వాత అది రిజిస్టర్డ్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, బయోడివర్సిటీ అన్నోళ్ళు రియల్ ఎస్టేట్ కి ఎట్లా ఇచ్చిందనడానికి మనకు అప్పు చెప్పడానికి లేదు. కానీ సుప్రీం కోర్టు లీగల్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ భూమిని ఎట్లా వినియోగించాలి ఎవరైనా సరే అని. నేనేమంటున్నా, పాజిటివ్ గా వీళ్ళు రెస్పాండ్ అయి ఉంటే ఇప్పుడు అది 100 సంవత్సరాలకు మనం సెంట్రల్ యూనివర్సిటీకి అలొకేట్ చేసింది, ఇంకా 100 సంవత్సరాలకు అవకాశం వస్తుంది. ఇంకో 1000 ఎకరాలు మీరు ఇంకొక దగ్గర అలొకేట్ చేయమని చెప్పండి, అది ఒక ప్రోగ్రెసివ్.
కానీ విద్యార్థులను రెచ్చగొట్టి దీంట్లో రాజకీయాన్ని రెచ్చగొట్టి మరి నేనంటున్న బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని ఉందా? ఆ లైన్ మీడియానే గుర్తుపెట్టుకోండి, నేను ఆ పేర్లు చెప్పాను కానీ ఆ లైన్ మీడియానే దీని మీద ప్రాపగండా చేస్తున్నది. ఎవరైతే వాళ్ళకి అనుబంధంగా ఉన్నారో వాళ్ళే ఈ ప్రాపగండా చేస్తున్నారు. అరే మీరు అప్పులు చేసి లక్షల మీరు ఆ రాక్ మీరు అనేది ఒకటి ఏంటంటే రాక్ ఫార్మేషన్ గానీ దానిలో ఉన్న లేక్స్ గానీ వాటిని డిస్టర్బ్ చేయమని ఎవరు ముట్టుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. మిగతా ఏం చేస్తారు? అది కాకుండా ఉన్న మిగతా వాటిలలో ఇప్పుడు ఏవైతే నాకు తెలిసి 198 ఎకర్స్ 210 ఎకర్స్ వస్తాయి అవి ఆ చుట్టుపక్కల ఉన్నాయి అన్ని కూడా ఏవైతే ఏఐకి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మనం ఏవైతే మనం ఇంతకు ముందు ఆ 1,79,000 పెట్టుబడులకు వచ్చిన వాళ్ళకు మనమే ఇప్పుడు ఆ పెట్టుబడులు వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకే మనం ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకే పవర్ ఇవ్వాలి. ఎందుకు? అక్కడ డెవలప్మెంటే కదా. 4 సిటీ కూడా ఎందుకు ఇస్తున్నాం? కాబట్టి వీళ్ళు చెయ్యలేదు. చెయ్యక ఏం చేసిండ్రు? ప్రైవేట్ వ్యక్తుల కంటికి చెప్పిండు మా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మైహోం రామేశ్వరరావు గారి పెట్టినాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ దానికి పోతే పోయినమైనా ప్రైవేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ భూములకు పోతమైనా ఇట్లాంటి కంపెనీలకు మాత్రం వద్దా? అప్పుడు బయోడైవర్సిటీ రాదా? అప్పుడు పీకాక్ వాళ్ళ క్లారిఫికేషన్ చూశాను మైహోం రామేశ్వరరావు సంబంధించి. మైహోం విహంగా అసలు మీది ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు, 23 ఎకరాలు 22 ఎకరాలు ప్రైవేట్ పార్టీ దగ్గర వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి డెవలప్మెంట్ గా తీసుకున్నాం అంటున్నారు. కన్స్ట్రక్షన్ అయిపోయి 10 సంవత్సరాలైంది, ఇప్పుడు ఫ్లాట్ లో ఓనర్స్ ఉంటున్నారు మైహోం విహంగాలు. ఒకే సర్వే నెంబర్ మీద అదే 25 సర్వే నెంబర్ మీద ఒక ప్రైవేట్ వ్యక్తికి రైట్ వస్తుంది, పబ్లిక్ ప్రభుత్వ ఆస్తికి హక్కు రాదా భరత్ గారు? ఒక ప్రైవేట్ వ్యక్తి 10 సంవత్సరాల క్రితం పని చేసుకుంటాడు, అది ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. ఇప్పుడు మనం ఏదో దాన్ని తెగనమ్మి ఏదో మనం అప్పులు తీర్చడానికి అన్నట్టుగా క్రియేట్ చేస్తుండ్రు వీళ్ళు. ఇలా మనము కొన్ని కంపెనీస్ కు మనము దావోస్ లో ఒప్పుకున్నాము, ఇతరత్ర పెద్ద కంపెనీలకు గూగుల్ లాంటివి ఇట్లాంటి వాటికి కూడా మనం ఆల్టర్నేట్ ప్లేస్ ఇవ్వాలి. ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి కదా అలాట్ చేసేది. దీన్ని అది 4,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు దాంట్లో టీజీఐఏసీకి మరి ఇల్లు 1,000 ఎకరాలు. సిటీలో పెద్ద లంగ్ స్పేస్ అంటున్నారు. చూస్తే డ్రోన్ విజువల్స్ లో ఇప్పుడు డ్రోన్ విజువల్ చూస్తే దట్టమైన అడవి ఉంది. ఇప్పుడు మీరు పరేడ్ గ్రౌండ్ నే వ్యతిరేకించారు. కేసీఆర్ సెక్రటేరియట్ పరేడ్ గ్రౌండ్ లో పెడతా అన్న వ్యతిరేకించారు, ఎర్రగడ్డలో పెడతా అన్న వ్యతిరేకించారు. దాంట్లో లంగ్ స్పేస్ ఉంటది, లైక్ ఎక్కడెక్కడ పార్క్స్ వదలాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. నేను చెప్పేది కాదు భరత్ గారు, వాళ్ళు తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు ఇక్కడ మనం ఒకటి క్లారిటీ, సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని మాత్రమే చెప్పింది, అంతే తప్ప దానిలో నేచరా కాదా ఎకలాజికల్ సిస్టమా దాని గురించి సుప్రీంకోర్టులో లేదు. ఇక ఇంతకు ముందు మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే దాన్ని బీడు భూమిగా, పరంబోకుగా, బంజరు భూమిగా ఉండి ఆవుల మేతకు ఇతర పశుగ్రాసానికి సంబంధించి అక్కడ పెంచుకోవచ్చు అనేది గతంలో ఉన్న ఎప్పుడు 25 years బిఫోర్ ఉన్న ఏది ఇష్యూ. అది ఇప్పుడు ఏమన్నదంటే అది సిటీకి వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ సిటీకి వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ బయోడివర్సిటీని దెబ్బతీయొద్దు, ఆ పాండును కాపాడాలి. ఇదేంటిది ఏదైతే ఇప్పుడు ఈ మష్రూమ్ రాక్ ఫార్మ్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయండి. సేమ్ టైం దీన్ని ఏ అవసరాలకు వినియోగించాలనే దాని దగ్గర కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ భూమిని ఉత్తగానే ఇష్టం వచ్చినట్టు నువ్వు అమ్ముకో, నీదే ప్రభుత్వం అంటే ఇక ఏది దానికి లెక్కలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, విద్యార్థులను రెచ్చగొట్టడం ఒకటి, రెండవది దీన్ని రాజకీయం చేయడం ఒకటి. మా దగ్గర పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటే గియే వీళ్ళు చెప్పినాయి, ఎక్కడ అసెంబ్లీలో చెప్పినాయి, బయట మాకు తొందరలోనే బ్రేకింగ్లు ఉన్నాయి అని చెప్పినాయి గియే. ఇట్లాంటి తెలుగు తక్కువ సన్నాసి ముచ్చట చేస్తే మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్ముతారా? విద్యార్థులకు సంబంధించి రెచ్చగొడుతున్నారు. నేను అంటున్నా విద్యార్థులకు సంబంధించి 397 ఎకరాలు ఇచ్చింది కూడా తెలియదు వాళ్ళు. 397 ఎకరాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ తో కూడిన ప్రభుత్వమే ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ భరత్ గారు గుర్తుపెట్టుకోండి, విద్యార్థులను రెచ్చగొట్టి హెచ్సియుని చేస్తుందంటే హెచ్సియులో ఇలా అనుబంధ సంఘాలు ఉన్నాయి, అక్కడ ఉన్న కొంతమంది దీన్ని రెచ్చగొట్టి విద్యార్థుల ఇష్యూ చేయాలని చెప్పి చేస్తుంటే బీఆర్ఎస్ దానికి తగుదనమ్మా అని చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డామినేటెడ్ బై కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ సంఘాలే కదా ఎక్కువ. ఇప్పుడు వచ్చినాయి కదా, వీళ్ళు వచ్చిండ్రు కదా, ఏబీవీ పొంది తర్వాత మిగతా వాళ్ళకు అనుకూలమైన సంఘాలు ఉన్నాయి కదా రచ్చ చేయడానికి. అసలు నేనంటున్నా యూనివర్సిటీ ల్యాండ్స్ అంటే 1 ఎకరం ముట్టుకుంటే ప్రభుత్వాన్ని మీరు ఏదైనా అండి, యూనివర్సిటీ ల్యాండ్స్ అని రేపు సుప్రీంకోర్టు హైకోర్టు రేపు డిగ్రీ ఇస్తే ఇమ్మీడియట్ గా రీస్టోర్ చేసి అవసరమైతే దానికి కావాల్సిన సదుపాయాలు కూడా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రే ముఖ్యమంత్రి గారు
ఆయనకు విజన్ కూడా ఉన్నది దాని మీద. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యకు సంబంధించిన అంశంలో ఎప్పుడు కూడా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం. దట్టు ఇందిరాగాంధీ గారి ఇష్టపడి ఇచ్చిన యూనివర్సిటీకి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అనే మేము ఇందిరమ్మ అలకేట్ చేసిన భూములను మేము ఎందుకు తీసుకుంటామండి? నాకు అర్థం కాదు. ఇలాంటి ఒక తలాతోక లేని వాదనలతో ముందుకు వస్తే తేలుతుందని కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇంకా నిజంగా వాళ్ళు పరమానంద శిష్యులు లెక్క కనపడుతున్నారు నాకు. ఆడోడో అక్కడి నుంచి పైనుంచి పేల్చిడు వేస్తున్నట్టుంది, ఇల్లు ఇక్కడ పేలిపోతున్నారు. ఇది కాదు కదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇలా మీరు అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారి కాడికి ఇంకో ఎక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాడికి పోయింది. వాళ్ళు చెప్పరా? వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉండవా? ఫారెస్ట్ ల్యాండ్ అయితే, యూనివర్సిటీ ల్యాండ్ అయితే, ఏంది యూజీసీ దగ్గర అయితే యూనివర్సిటీ ల్యాండ్స్ అని ఉంటాయి, ఫారెస్ట్ ల్యాండ్ అయితే మీకు ఫారెస్ట్ మినిస్ట్రీ దగ్గర ఉంటాయి. దయాకర్ అది గారు. కాదు కదా అమ్మా.